then only you can believe that life is meaningful and valuable. అప్పుడే జీవితం అనేటువంటి దానికి ఒక అర్థం ఉంది అని నీకు తెలుస్తుంది. అయితే నువ్వు జీవిస్తున్నావు అర్థం లేకుండా అనిపిస్తుంది అనమాట. నౌ వీ గో ఇన్ టు మోడస్ ఆపరెండి ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్, దట్ ఈస్ హౌ టు రీచ్. ఇప్పుడు మనం ఈ విద్య అనేటువంటిది నిజంగా ఏమిటి, దాన్ని ఎలా మనం నేర్చుకోవాలి, ఎలా పొందాలి అంటే దాని విషయం మనం తెలుసుకోవాలి. In 1972, when I first came to the Occident for the first time, one gentleman asked me to see his father, who was very old, in Belgium. మాస్టర్ గారు మొట్టమొదటిగా 1972లో భారతదేశం నుంచి బయటకు వెళ్ళి బెల్జియం దేశానికి వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఒక ఆయన వాళ్ళ తండ్రి గారు ఉన్నట్టు ఒక ఆయన బాగా ముసలాయన, ఆయన్ని చూడమని అడిగారు. I said I was glad to see an elderly gentleman because I thought the old people in the Occident will be respected as much as the old people are respected in India. అలా మా తండ్రి గారిని మీరు చూస్తారా, ముసలాయన మా తండ్రి గారు ఇంట్లో ఉన్నారని అడిగితే నేను చాలా ఆనందించానంటారు మాస్టర్ గారు. ఎందుకనంటే మా భారతదేశంలో మేము అలా మా తండ్రి గారు తల్లి గారు ఇలాగా వృద్ధులైనటువంటి వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళు మేము జాగ్రత్తగా చూసుకుంటాం అనేటువంటిది ఇది ఇక్కడ కూడా ఉందని నేను ఆనందపడుతున్నాను అన్నారు. దట్ వాజ్ మై ఫెంటాస్టిక్ ఐడియా అబౌట్ ది ఓల్డ్ పీపుల్ వెన్ ఐ ఫస్ట్ టైం కేమ్ హియర్ ఇన్ 1972. అంటే మా భారతదేశంలాగే ఇక్కడ కూడా మీరు తమ తల్లిదండ్రులని వాళ్ళని గౌరవిస్తారు అనేటువంటిది ఇక్కడ కూడా ఉంది అని అనుకోలేదు, ఇక్కడ అసలు లేదేమో అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ ఎ బిగ్ డిసప్పాయింట్మెంట్ అండ్ ఎ బ్లో అపాన్ మై హార్ట్. కానీ ఇది చాలా సంతోషించారు, కానీ సంతోషం ఎంతసేపు పట్టలేదు. ఎందుకంటే హీ టుక్ మీ ఇన్ హిస్ కార్ అండ్ హీ క్రాస్డ్ లాంగ్ డిస్టెన్సెస్ అండ్ ది సిటీ వాజ్ ఓవర్ అండ్ హీ వాజ్ టేకింగ్ సమ్వేర్. వాడు ఆ నగరంలో అక్కడే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాడు, అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారని అనుకున్నారు ఈయన. అది కాదు, వాడు నగరం దాటిపోయింది ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఐ ఆస్క్డ్ హిమ్, ఈజ్ హీ నాట్ రిసైడింగ్ ఇన్ యువర్ హౌస్? అదేమిటి మీరు ఎక్కడున్నారని అడిగారండి. ఇక్కడే ఈ నగరంలోనే ఉంటున్నాం అన్నాడు. మరి నగరం దాటిపోయాం కదా, మీరు మీ నాన్నగారిని చూపిస్తున్నారు, మీతో ఉండలేదు. అబ్బాయి నాతో ఉండలేదండి, మా ఇంట్లో ఉండలే మా నాన్నగారు అన్నాడు. నో, హీ ఆస్క్డ్, నో హీ సెడ్, ఐ ఆస్క్డ్ హిమ్, ఐ డు నాట్ రిసైడింగ్ విత్ యువర్ ఫాదర్? అయితే నువ్వు మీ తండ్రి గారితో ఉండలేదా అని అడిగారు, మాస్టర్ గారు అడిగారు. హీ సెడ్, నో, మై ఫాదర్ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఓల్డ్ మ్యాన్స్ హౌస్. మా తండ్రి గారు వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, వృద్ధులు ఉండేటువంటి ఇంట్లో ఉంటున్నారు, అంతేగాని మా ఇంట్లో ఉండలేదు, నేను ఆయన ఇంట్లో ఉండలేదు. హీ టుక్ మీ దేర్ వర్ స్మాల్ రూమ్స్ లైక్ సెల్లార్స్ ఫర్ యానిమల్స్. తీరా లోపలికి వెళ్ళి చూస్తే జంతువుల్ని లోపల చిన్న వీటిలో ఎలా అయితే పెడతారో అలా ఈ ముసలాళ్ళని తీసుకెళ్ళి ఆ చిన్న గదుల్లో సెల్లార్స్ అనేటువంటి దాంట్లో పెట్టారు. అక్కడ ఉన్నట్టు వీళ్ళ నాన్నగారు. విత్ ఎవ్రీథింగ్ హీ వాంట్స్ టు ఈట్, టు రీడ్ అండ్ టు సిట్ అండ్ టు స్ట్రెచ్. అయితే లోపల ఆకలేస్తే తినడానికి అన్నీ పెట్టారు, చదువుకోవడానికి పుస్తకాలు పెట్టారు, రెస్ట్ తీసుకోవడానికి చక్కగా మంచం పెట్టారు, కావాల్సినవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళ అది కదనమాట. మా తండ్రిని తీసుకెళ్ళి ఎలాంటి తోట పెట్టాను అంటే కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి పెట్టాను, అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాను అనుకుంటున్నాడు వాడు ఇచ్చాడు. హీ హ్యాడ్ షోన్ మీ అన్ ఓల్డ్ మ్యాన్ అండ్ సెడ్ దట్ దిస్ ఇస్ మై ఫాదర్. అలా ఉన్నటువంటి వృద్ధులందరూ చోట తీసుకెళ్ళి ఇగో ఈయన మా తండ్రి గారిని చూపించాడు. దెర్ వాజ్ ఓన్లీ దట్ మచ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫాదర్ అండ్ సన్. తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏమిటంటే అంతవరకేట. మాస్టర్ ముందు సంతోషించారు, అబ్బో మనలాగే వాడు కూడా ఇంట్లో వృద్ధులైనటువంటి తండ్రిని ఇంట్లో పెట్టుకున్నారే అని సంతోషించి అన్నారు ముందు. ఎందుకంటే పాశ్చాత్య దేశాల్లో అలాంటివి లేవని విన్నాను అనుకున్నాను, అయితే నేను అనుకున్న తప్పనమాట అయితే అనుకున్నారు. తీరా చూస్తే వీడు వాంటి తీసుకెళ్ళలేదు.
ఇక ఆ ఊరంతా దాటి ఎక్కడికో తీసుకెళ్ళి రిమోట్ ప్లేస్లో వృద్ధులందరినీ పెట్టేటువంటి అక్కడ ఎలా ఉంది ఒక చిన్న సెల్లార్స్ ఉంటాయి కదా, సెల్స్ చిన్న చిన్నవి, అలాంటి దాంట్లో పెట్టారు, యానిమల్స్ని పెట్టినట్టుగా పెట్టారు. అలాంటి చోటు తీసుకెళ్ళాడు. మరి ఇది ఎప్పుడు సంగతి? 72లో. అప్పుడు మన భారతదేశంలో నిజంగా అలాంటి పరిస్థితి ఇంకా రాలేదు ఎక్కడో. కానీ ఎక్కడో బాంబేలోనే అక్కడే ఉండొచ్చు, పెద్ద పెద్ద సిటీస్లో తప్ప మామూలుగా రాలే. చక్కగా తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ఇంట్లోనే ఉండడం, ఇంకా వాళ్ళకి పిల్లలు చూసుకుంటూ ఉండడం అనేటువంటిది ఇది. మరి ఇప్పుడు ఈ సంగతి ఇక్కడ కూడా మన భారతదేశంలో కూడా ఇప్పుడు అలాగే ఉంది. మాస్టర్ అప్పుడు 72లో కాబట్టి ఆశ్చర్యపోయారు. కానీ ఇప్పుడు రిమోట్ ఏరియాస్లో కూడా, ఇప్పుడు రిమోట్ ఏరియాస్ కూడా మన కాదు మర్యాదగా వృద్ధ ఆశ్రమాలు అంటున్నారు అంతే. ముసలివాళ్ళని పెట్టడం మన తండ్రి మన ఇంట్లో ఉండకూడదు. ఎందుకు? ముసలాడు అయిపోయాడు కాబట్టి తీసుకెళ్ళి అందులో పెట్టాలి. మరి నువ్వు ముసలాడు అయితేనో అప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఆలోచించడం అంటాడు. మరి నువ్వు నీ తండ్రిని పెట్టినప్పుడు నీ కొడుకు నేను పెట్టాడు అక్కడ జరగబోయేది అదే. పైగా ఆ పిల్లల్ని కూడా ఏంటంటే వీళ్ళు ఇంట్లో ఉన్న కుటుంబం కూడా కలిసి ఉండరు. పిల్లాడి రూమ్ ఒకటి, వీడి రూమ్ ఒకటి, ఎవరి రూమ్ వాళ్ళు. ఆ పిల్లలకి కూడా కలిపి ఒక రూమ్ ఉండదు. మళ్ళీ ఎవరి పిల్లాడికి ఏర్పాటు ఏర్పాటు. పిల్లల్ని ఇంకోటి ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేయడం అదొక పద్ధతి. తల్లిదండ్రులు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పడేయడం, పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేయడం. ఎందుకంటే ఇంట్లో తను భార్య తప్ప ఇంకెవరు ఉండకూడదు. అంటే వెధవేషాలను వేస్తూ ఇంట్లో ఉండాలి. అదే జీవితం అంటే. అఫ్ కోర్స్ యాజ్ అన్ ఇండియన్ ఐ వాజ్ షాక్డ్ బికాస్ టిల్ టుడే వీ హ్యావ్ నో సచ్ ఎక్స్పీరియన్స్ విత్ అవర్ ఓల్డ్ పీపుల్. మాస్టర్ గారు చూసి షాక్ అయ్యారు. ఒరిమి దుంపలు తెగ తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోకుండా తీసుకెళ్ళి వేరే చోట ఇలా చిన్న చిన్నటువంటి దీంట్లో జంతువులు పెట్టినట్టుగా ఇలా పడేసారని ఆశ్చర్యపోయారు. ఎందుకంటే భారతదేశంలో ఇంకా అలాంటి స్థితి రాలేదన్నారు. అప్పటికి రాలేదు ఇంకాను. ది ఫాదర్ వాజ్ వెరీ హ్యాపీ టు స్పెండ్ హాఫ్ ఎన్ అవర్ విత్ మీ అండ్ ఐ సా సంథింగ్ అరౌండ్ హిస్ కాలర్ ఇన్ ద నెక్. ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నారు. కాస్త అరగంట కూర్చొని మాట్లాడేట ఆయన చాలా వాడి ఫాదర్ ఆ వృద్ధుడు చాలా సంతోషించాడు. మాస్టర్ గారితో కూర్చొని మాట్లాడాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు వాడి మెడలో చిన్న కాలర్ లాంటిది ఏదో స్పెషల్గా ఉంది అని మాస్టర్ గారు చూశారు. ఐ ఆస్క్డ్ వాట్ ఇట్ వాస్. దెన్ ది సన్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇట్ ఈస్ ది అడ్రస్ అండ్ ది టెలిఫోన్ నెంబర్ ఆఫ్ ది సన్ సో దట్ ఇట్ మే బీ ఇన్ఫార్మ్డ్ వెన్ ది ఫాదర్ ఈజ్ డెడ్. ఆ మెడలో ఒక కాలు లాంటిది చేశారు. దాని మీద ఆ కొడుకు తాలూకు అడ్రస్, కొడుకు తాలూకు ఫోన్ నెంబర్ వేసినటువంటి. ఎందుకంటే ఈయన ఎప్పుడైనా చనిపోతే వాడు కుర్రాడు చెప్పడం కోసం. అంతేగాని తండ్రి ఎలా ఉన్నాడని వీడు కడుక్కోక్కర్లేదు. వీడు పోతే ఆటోమేటిక్గా వాళ్ళే చెప్తారు కొడుక్కి. అందుకోసం మెడలో వేసి ఉంచారు. అది అంటే ఏదో కుక్క మెడలో బెల్ట్ వేసినట్టుగా. మరి అందాక ఇంక తేడా ఏముంది? ఆ కుక్క తప్పిపోకుండా దాని మెడలో బెల్ట్ వేసి దాని మీద చేస్తారే, అలాగే తండ్రికి మెడలో బెల్ట్ వేశారు. వాడు చేసినటువంటిది. పూర్వం మూర్ఛ రోగులకి వేసేవాడు. ఆ మెడలో వేసేవాడు కదా మూర్ఛ రోగులకి, అలాగనమాట. వాట్ ఫర్? ఇట్ ఈస్ టు ఆనర్ ది బాడీ, టు కండక్ట్ ఇట్ ఇన్ టు ది మార్చరీ అండ్ టు కండక్ట్ ది ఫ్యూనరల్ ఫంక్షన్ with much expense of money. It is before death or after death that we have to show our respect to father. బతుకున్నప్పుడు చక్కగా చూసుకోవడం కాకుండా పోయాక ఖర్చు పెట్టి వాడిని చేసి. Which alternative is meaningful and real? After the death of the father, if we spend $50,000 on the corpse of my father, it is only our sentiment that is satisfied but not the soul of the father. తండ్రి గురించి మనకు ఉన్నటువంటి సెంటిమెంట్ ఏదో దాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనం మా తండ్రి గారు పోయిన తర్వాత దేశందానికి నేను చాలా ఇంత డబ్బు ఖర్చు పెట్టానని చెప్పుకుంటాడు వాడు. కానీ తండ్రి ఉన్నప్పుడు తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టినటువంటి పిచ్చి ఉండకూడదు వాడు. అప్పుడేమో వృద్ధాశ్రమంలో పడేసాడు. తండ్రి పోయాక మాత్రం నేను ఎంత ఖర్చు పెట్టాను తండ్రి ఫ్యూనరల్ కోసం. అలాంటి వాళ్ళు ఉంటారన్నమాట. సో ఇట్ ఈస్ ఫూలిష్. Then, while we were returning, he said, it is a big problem about these old people in our countries. వాడు తిరిగి వస్తున్నప్పుడు కారులో చెప్పాట, మా దేశాల్లో ఈ వృద్ధులు అనేటువంటిది దానివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయన్నట్టు. వాట్ ఆర్ యూ డూయింగ్ ఇన్ ఇండియా అని దెన్ హీ ఇమ్మీడియట్లీ ఆస్క్డ్ మీ, అడిగాడు మాస్టర్ గారిని, ఇండియా ఈజ్ ఎ పూర్ కంట్రీ, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ ఓల్డ్ పీపుల్ దేర్,
హౌ ఆర్ యూ ఏబుల్ టు కోప్ అప్ విత్ దెమ్? మీరు అసలే మీది బీద దేశం, భారతదేశం. అలాంటిది మరి మీ దగ్గర ఈ వృద్ధులైనటువంటి వాళ్ళు మీరు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా మీరు మేనేజ్ చేస్తున్నారు ఏమిటి అని మాస్టర్ గారిని అడిగారు. తిరిగి అడిగేటవాడు. అడిగితే దేర్ ఆర్ మెనీ పెక్యులియర్ ఫెలోస్ హూ థింక్ ఇన్ పెక్యులియర్ టర్మ్స్ అబౌట్ ది కంట్రీస్ లైక్ ఇండియా అండ్ ఆఫ్రికా. మాస్టర్ గారు అంటున్నారనమాట, భారతదేశం గురించిను ఆఫ్రికా దేశం గురించిను చాలా ఇలా చిత్ర విచిత్రాలుగా అనుకునేటువంటి పిచ్చివాళ్ళు చాలామంది ఉన్నారనగా చూశానన్నారు. ఇట్ ఈస్ ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది కంట్రీ అండ్ కంట్రీ దట్ మేక్స్ పీపుల్ థింక్ లైక్ దట్. దేశాల మధ్యన సరైనటువంటి కమ్యూనికేషన్ లేకపోవడమే కారణం దానికి, లేకపోతే ఒక దేశం గురించి అలా అనుకోవడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. హీ ఆస్క్డ్ మీ, హ్యావ్ యూ హౌసెస్ ఫర్ ఓల్డ్ పీపుల్ రన్ బై గవర్నమెంట్? మాస్టర్ గారిని అడిగట్టు, మీ ప్రభుత్వాలు ఈ వృద్ధుల కోసం అనేటువంటిది వేరే ఇళ్ళవి కట్టినటువంటివి ఏమైనా ఉన్నాయా అని. వీ డు నాట్ హ్యావ్ అండ్ వీ నీడ్ నాట్ హ్యావ్ దెమ్ టిల్ టుడే. మన దేశంలో ఇప్పటిదాకా, అంటే మాస్టర్ గారు వెళ్ళినప్పుడు సంగతి అది, అక్కడికి వెళ్ళినప్పుడు 72 ఇప్పటిదాకా మన దేశంలో అలాంటి అవసరం రాలేదు, రాదనేటువంటిది మాస్టర్కి చెప్తుంది అనమాట. హీ ఆస్క్డ్ మీ, వెన్ ది ఫాదర్ ఈజ్ నాట్ ఎర్నింగ్ హౌ కెన్ యూ ఫీడ్ హిమ్ అండ్ మీట్ హిజ్ ఎక్స్పెన్సెస్? మీ తండ్రి గారు ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత ఆయనకి ఇన్కమ్ లేనప్పుడు అప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఖర్చులు అనేటువంటి వాటిని నువ్వు ఎలా భరిస్తావు ఏమిటి అని అడిగేటవాడు. సచ్ క్వశ్చన్స్ నెవర్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్ బికాజ్ వీ హ్యావ్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అట్ హోమ్ బిఫోర్ వీ సెండ్ ది చిల్డ్రన్ టు స్కూల్. మన దేశంలో పిల్లల్ని పాఠశాలకి విద్యాలయానికి పంపించడానికి ముందే నిజమైనటువంటి విద్య అనేటువంటిది మనం కొంచెం బోధిస్తాం కాబట్టి మన దేశాల్లో ఇంకా ఇటువంటి స్థితి దిగజారిపోయే స్థితి ఇంకా రాలేదన్నారు. ఇప్పుడు వచ్చేసింది, ఎందుకంటే మనం కూడా బాగా వెల్ ఎడ్యుకేటెడ్ కదా ఇప్పుడు, అందుకని ఫాల్స్ ఎడ్యుకేషన్లో ఉన్నాం కదా మనం. ది గ్రాండ్ ఫాదర్ సిట్స్ అట్ హోమ్, ది ఫాదర్ గోస్ అండ్ వర్క్స్ ఇన్ ది ఆఫీస్ అండ్ ది గ్రాండ్ ఫాదర్ ఈజ్ ది ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ ఆఫ్ ది గ్రాండ్ సన్. అది చెప్పారు, వాళ్ళకి చెప్పారు కారణం ఏమిటో అనేటువంటిది. మన దేశంలో తాత ఇంట్లో ఉంటాడు, ఆయన కొడుకు అంటే వీడి తండ్రి వెళ్ళి బయట ఉద్యోగం చేసుకొని వస్తాడు కుటుంబ పోషణకి. ఈ తాత ఇంట్లో మనవడికి చక్కగా స్నేహితుడు, వాడికేమో విద్య నేర్పేటువంటి వాడుగా ఫిలాసఫర్ అండ్ గైడ్ అలా ఉంటాడు. కాంట్ వి అండర్స్టాండ్ దిస్ మచ్ దట్ ది గ్రాండ్ ఫాదర్ ఈజ్ ఎ లివింగ్ టెంపుల్ who can radiate not only the information in the false name of education, but who can also radiate something which cannot be substituted. That is what we call experience, which no university is capable of giving us. ఇంట్లో ఉన్నటువంటి తాత అయినటువంటి ఆయన మనవాడికి ఎక్కడ ఏ విద్యాలయంలోనూ దొరకనటువంటి దాన్ని, అంతటి విలువైనటువంటి దాన్ని ఆ తాత నేర్పుతాడనేటువంటిది, అది అనుభవజ్ఞానం అంతా కూడా ఆ మనవడికి ఇస్తాడనేటువంటిది అది తెలుసుకోలేకపోతే ఎట్లాగా. అండ్ ఈజ్ నాట్ ది గ్రాండ్ ఫాదర్ కేపబుల్ ఆఫ్ మ్యాగ్నటైజింగ్ హిజ్ గ్రాండ్ సన్ బై వే ఆఫ్ సైంటిఫిక్ ఎడ్యుకేషన్ విచ్ వీ కాల్ ఇండక్షన్, దట్ ఈజ్ నాట్ బై వే ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే ఈ తాత అనేటువంటి వాడు తన యొక్క ప్రజెన్స్తో, తన సాన్నిధ్యంతో ఆ పిల్లవాడికి వాడిని చక్కగా వాళ్ళు ఉన్నటువంటి వికాసాన్ని తీసుకొచ్చేటువంటి వాడుగా ఉంటాడనేటువంటిది అది తెలీదా? మ్యాగ్నటైజ్ అవుతుంది, అది మ్యాగ్నటైజేషన్ జరుగుతుంది కదా అక్కడ, ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫెక్షన్ కాకుండా ఇండక్షన్. నవ్ ది ప్రజెంట్ డే ఎడ్యుకేషన్ ఈజ్ వీ ఇన్ఫెక్ట్ ది స్టూడెంట్స్ విత్ ది డర్టీ ఐడియాస్ వీ హ్యావ్. అది ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనం ఏం చేస్తున్నామంటే విద్యార్థులైనటువంటి వాళ్ళందరినీ వాళ్ళని మనం ఉన్నటువంటి పనికి మాలినటువంటి ఐడియాస్ ఉంటాయి సరే, ఆలోచనలు, ఇవన్నీ కూడా వాళ్ళ మీద వేసి రుద్దుతున్నాం మనం. ఎక్స్క్యూజ్ మీ బట్ ఇట్ ఈస్ ట్రూ, వీ కెనాట్ డినై. సత్యం కాబట్టి ఒప్పుకోవాల్సిందే అన్నారు మాస్టర్, సచ్చినట్టు. ఇఫ్ కృష్ణమాచార్య హ్యాస్ సర్టన్ బిలీఫ్స్ which are purely personal or political, which are detrimental to society, he infects the children of the parents who are sent to his school. నీకున్నటువంటి ఆ రాజకీయమైనటువంటివి, రకరకాలైనటువంటివి, అలాంటి పిచ్చి ఊహలన్నీ ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా నీ దగ్గర చదువుకోవడానికి పంపించినటువంటి పిల్లలకి నువ్వు నేర్పితే వాళ్ళు ఏమైపోతారు? ఇఫ్ ఈ టీచర్స్ దెమ్ సంథింగ్ అగెన్స్ట్ దేర్ ఓన్ గవర్నమెంట్, ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి విధంగాను, అండ్ దేర్ ఓన్ సివిక్ లైఫ్, సమాజం అనేటువంటి దానికి వ్యతిరేకంగాను, ఇవన్నీ కూడా డర్టీ ఐడియాస్, పనికిమాలినటువంటివన్నీ కూడా వాడు నేర్పితే, వాట్ హీ కాల్స్ రెవల్యూషన్ విచ్ ఈజ్ ప్యూర్లీ ఏ ఘాస్ట్లీ అండ్ నెగిటివ్ నేచర్, అది చాలా ప్రమాదకరమైనటువంటి విధంగా వాళ్ళు అటువంటి ప్రవృత్తి అనేటువంటి తీసుకొచ్చేటువంటి దాన్ని నేర్పితే, ఉగ్రవాదం తీవ్రవాదం ఉగ్రవాదం అంతా కూడా దానివల్లే కదా వచ్చేది. దెన్ ది రిజల్ట్ ఈజ్ అన్ అండర్ కరెంట్ ఆఫ్ ఎ నెగిటివ్ లేయర్ ఆఫ్ జనరేషన్ దట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్ప్లోడ్ ఇన్ ఏ గ్లోబల్ స్కేల్ ఆఫ్టర్ ది ప్రజెంట్ జనరేషన్ బికమ్స్ ఓల్డ్. ఇప్పుడున్నటువంటి వీళ్ళందరూ కూడా అలాంటి నేర్పేవాడికి ఏమవుతుందంటే క్రమంగా పరంపరాగతంగా వచ్చి వాళ్ళ తర్వాత వాళ్ళలో ఇంకా ఇదైపోయి రాబోయేటువంటి కాలంలో ఏమవుతుంది, వీళ్ళు ముసలాళ్ళు అయ్యే సమయానికి మొత్తం మానవ జాతి ఈ భూమి ఉన్నటువంటిది అంతా కూడా ఇన్ఫెక్ట్ అయిపోయి అందరూ కూడా ఆ విధంగా తయారవుతారు కదా. ది రిజల్ట్ ఈజ్ ఎ టోటల్ స్టెరిలిటీ ఆఫ్ ది హోల్ గ్లోబ్ విత్ ఇన్ ఎ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 200 years. దీనివల్ల ఏమవుతుందంటే అది మొత్తం అంతా కూడా 200 సంవత్సరాలు అయ్యేప్పటికీ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి అంతా కూడా పాడైపోతుంది. అందరూ కూడా ఈ విధంగా ఇవన్నీ వ్యాపించిపోతాయి. దట్స్ వాట్ వీ కెన్ కాల్ ది మెథడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ఎడ్యుకేషన్. అందుకని విద్య అనేటువంటి దాంట్లో ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఎలా లోపలికి దూరిందో అనేటువంటిది ఇదే ఉదాహరణ అన్నారు. అంటే విద్య అనేటువంటిది ఒక వ్యవస్థ కాస్త పాడైపోతుంది, పురుగు పట్టినట్టు అయిపోతుంది. దెర్ ఇస్ అనదర్ మెథడ్ విచ్ వీ కాల్ ఇంజెక్షన్. ఇన్ఫెక్షను, ఇంజెక్షను. దట్ ఈస్ ది ఏజ్ ఓల్డ్ మెథడ్ ఆఫ్ టార్చరింగ్ ది చైల్డ్ టు రీప్రొడ్యూస్ ది లెసన్స్. ఇది ఏజ్ ఓల్డ్ మెథడ్. అంటే వాడు పాఠాలన్నింటినీ కూడా బట్టి అప్పచెప్పాలి. ఇది మరీ బండ మెథడ్. ఇది ఈ మెమరీ టెస్ట్ లాంటిది అనమాట. ఐ ప్రిక్ ది స్టూడెంట్ అండ్ పోక్ ది స్టూడెంట్ విత్ ది డర్టీ కంటెంట్స్ ఆఫ్ మై ఇంజెక్షన్ ట్యూబ్. I want to punish into the body of the student. I want to push into the body of the student all the antibiotics which I have in the barrel of my tube. అంటే మనం ఎలాగైతే ఇంజెక్షన్ అనేటువంటి దాంట్లో పెట్టి యాంటీబయాటిక్స్ అది ఇవన్నీ పెట్టి లోపలికి గుచ్చి లోపలికి పంపిస్తామో అలాగ మనం ఈ పిల్లవాడికి చదువు అనేటువంటి పేరుతో ఇవన్నీ కూడా వాడిని బలవంతాన వాడి చేత అవన్నీ పట్టించి వాడి చేత మెమరైజ్ చేయించి పనికి మాలినవని నేను వాళ్ళ లోపలికి ఎక్కించడం అనేటువంటి చేస్తాను అనమాట. ఇఫ్ ది స్టూడెంట్ ఈజ్ వెరీ గుడ్ అట్ రిప్రొడ్యూసింగ్ ఎవ్రీ డే పంక్చువల్లీ లైక్ ఏ మర్చెంట్ మెషిన్ ఆర్ ఏ క్యాలిక్యులేటర్, ఐ క్లాస్ హిమ్ యాజ్ ది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. ఎవడైతే బాగా బట్టి బాగా రిప్రొడ్యూస్ చేసిన వాడిని క్లాస్లో ఫస్ట్ ఇస్తారంటుంది. అంటే ఇప్పుడు జరుగుతుంది అదే కదా. వాడు ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు, అది దీంట్లో ఫస్ట్ వచ్చాడని వాడి ఫొటోస్ మా స్కూల్ నుంచి వెళ్ళి ఫస్ట్ వచ్చాడని ఇవన్నీ చూపించేటువంటిది ఏమిటి? వాడు బాగా ఎంత బట్టి రాస్తే వాడు నిజంగా వచ్చి సబ్జెక్ట్ వచ్చిన వాడేమో పోతాడు అక్కడ. ఈ బట్టి రాసిన వాడు ఫస్ట్ వస్తాడు. రేపు పొద్దున వీడి బట్టి రాసిన వాడు డాక్టర్ ఇంజనీర్ అయ్యాడు, మన దేశం నాశనం అయిపోతుంది. మరి అది చేసేటువంటి పని. వాడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు పైగాను. మరి ఇప్పుడు ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అంతే కదా, అలాంటివి తయారు చేసేటువంటిది. That is too cruel and too primitive, and that is what I call the method of injection in education. అదే చాలా ప్రిమిటివ్ అయినటువంటిది, చాలా క్రూడ్ అన్నారు, చాలా తక్కువ స్థాయిది అది చేసేటువంటి పని. అందుకని విద్య అనేటువంటి దాంట్లో ఇన్ఫెక్షన్ అంటే అదే అర్థం అన్నారు. దేర్ ఇస్ అనదర్ మెథడ్ కాల్డ్ బ్రెయిన్ వాషింగ్. ఇంకోటి ఉంది, ఇంకో రకమైన మెథడ్. వాడి బ్రెయిన్ వాషింగ్ రుద్రం అనమాట, రుద్దేసేసి. బై ది టైమ్ ది స్టూడెంట్ ఫినిషెస్ హిస్ కోర్స్ ఇన్ ది కాలేజ్ అండ్ ది యూనివర్సిటీ, హీ కమ్స్ హోమ్, హీ ఈజ్ ఆల్రెడీ ఏ ఫారినర్ టు ది మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. వీడు కొన్నేళ్ళు కాలేజీలో తర్వాత యూనివర్సిటీలో చదువుకుని వచ్చేప్పటికి ఈ మెథడ్లో బ్రెయిన్ వాషింగ్లో వాడు తిరిగి వాడి ఇంటికి వచ్చేప్పటికి వాడి ఇంట్లో వాళ్ళకి వాడు ఫారినర్లా ఉంటాడు. వాడు మామూలుగా వాడి ఫ్యామిలీ మెంబర్లా ఉండడు. వాడు భావజాలం మారిపోతున్నాడికి. So no institution like family exists almost today
But from the point of view of real education, the institution of a family is valuable as a temple as any other temples of spiritualism. అంటే ఇప్పుడున్నటువంటి దాంట్లో అలా మారిపోయింది, కానీ నిజానికి ఫ్యామిలీ అనేటువంటిది, కుటుంబం వ్యవస్థ అనేటువంటిది, కుటుంబం అనేటువంటిదే నిజమైనటువంటి టెంపుల్. పవిత్రమైనటువంటిదిగా నిజంగా ఉన్నట్టయితే అదే నిజమైనటువంటి టెంపుల్ అవుతుంది. దేవాలయంలాగా కుటుంబం మరి సరిగ్గా ఉంటేను, లేకపోతే ఇంతే ఇలాగే అయిపోతుంది.